వచ్చి దాడులు చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు? లోకేష్ ఉన్నది నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఉన్నది నిజం కాదా? వీళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు బరి తెగించారు, వీళ్ళు ఉన్నారు కాబట్టే పోలీసులు మౌనంగా ఉన్నారనే దానికి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఏకంగా అంబటి గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్, కూతుర్లు, అల్లుడు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ దగ్గరకు వచ్చి మేము దాడి చేశాం, ఇలాగే చేస్తాం, మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే ఆమె మీద, ఆమె మొగుడు మీద ఇంతవరకు కేసు లేదు. వీడియోల్లో వాళ్ళు పగలగొట్టడం కానీ, వాళ్ళు దాడి చేయటం కానీ, వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అంబటి గారి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి విషయానికి వస్తే 18 నెలలుగా కుటుంబ సభ్యులు మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బనాయించి జైల్లో పెడతారు. వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు. సాక్షాత్తు వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు. ఇవి చాలదన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు. ఈరోజు ఏకంగా పెట్రోల్లో యాసిడ్ కలిపి విసిరివేస్తున్నారు. ప్రొఫెషనల్స్ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం మాట్లాడేశారు అంబటి గారు, జోగి రమేష్ గారు? అంత ఘోరంగా నేను అడుగుతున్నా. ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. ఏం తిట్టారో చెప్పండి. అలా తిట్టిన వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయాలి, తగలబెట్టాలి అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని నీచాతి నీచంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటిని ఏం చేయాలి? మోడీ గారి గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ తల్లి గురించి నీచాతి నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు. మరి ఆయన ఇంటిని ఏం చేయాలి అని అడుగుతున్నాను. నా తల్లిని దూషించారు, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఛానల్స్తో దాడి చేయించారు అని సాక్షాత్తు పవన్ కళ్యాణే చెప్పాడు లోకేష్ మీద. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ మనుషులు అనుకున్నట్టే లోకేష్ ఇంటిని ఏం చేసి ఉండాలి ఒకసారి చెప్పండి. అమిత్ షా తిరుపతికి వస్తే ఏ విధంగా రాళ్లే ఇచ్చాడు, ఏ విధంగా ఆయన మీద చెప్పులే ఇచ్చాడో మీరు అందరూ చూశారు. మరి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇంటిని, ఆ వేసిన కార్యకర్తల నాయకుల ఇంట్లోని ఏం చేయాలో ఒకసారి మాట్లాడండి. నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు. ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? వాడిని ఏం చేయాలి, వాడి ఇంటిని ఏం చేయాలో ఒకసారి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీలో, జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఎమ్మెల్యేలు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు, వాళ్ళ పిల్లలు లేదు, అందరి మీద మార్ఫింగ్లు చేస్తారు, అందరి మీద కేవలంగా మాట్లాడతారు. పచ్చ ఛానల్ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్గా మాట్లాడతారు. మరి మీ ఇళ్ళని ఏం చేయాలి, మీ కుటుంబ సభ్యులు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను. మేమే రెచ్చగొడుతున్నాం ప్రజల్ని, మీరు రెచ్చగొడుతున్నారు. ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది మీరు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం, ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబెడతామని మీరు ఈరోజు భయపెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్, వాళ్ళ గ్రామాల్లో వార్డులో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు 10 మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబాన్ల పాలన? అసలు ఎంత ఘోరంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకి సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, అంతేగాని ఒక రౌడీలాగా, గూండాలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్, జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు, మీ పోలీసులు? ఈరోజు అడుక్కుంటున్నారు, సార్ రూట్ మార్చి రండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్.
జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వలేరు. మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగనన్న వెనక. మీరు ఈవీఎంలతో గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు, అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా, ఆ టైంకి రారా ఈ టైంకి రారా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని? ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ? ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు? మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవేనా? మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా? అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని నువ్వు చూసిస్తున్నావా అని అడుగుతున్నాం. ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకి చెప్తున్నావా? నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండండి అని నువ్వు చెప్తున్నావా? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి? మీరు రేప్ చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి, మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా అని నువ్వు నీ కార్యకర్తలకు చెప్తున్నావా అని అడుగుతున్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళు తప్పు చేశారని. ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా? నాకు చెప్పండి రా, ఏం చేయాలా? హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా? అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా? దండయ్యాలా? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా? ఇంకొక ఆయన అంబాటి రాంబాబు, ఆయన పొళ్ళు కొరికాడంట, పొళ్ళుట తిక్కనా కొడక, పొళ్ళు ఓడగొడతారా రే? ఏంది పొళ్ళు? పోలీసు వాళ్ళని చూసి ఏం చేస్తావా?